श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमो भगवते वासुदेवाय। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अस्मदाचार्युల దివ్య పాదారవిందములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలి అర్పిస్తూ ఉన్నాను. మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకుంటూ సింహరాశి ఫలితాల వరకు తెలుసుకున్నాం. ఈ రోజున కన్యారాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, కన్యారాశిలో ఏ ఏ అక్షరాలతో పేర్లు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు వస్తాయి, అట్లాగే ఈ కన్యారాశిలో ఏ ఏ నక్షత్రాలు వర్తిల్లుతూ ఉంటాయి, ఈ కన్యారాశి వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు ఏమిటి, వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. కన్యా రాశిలో ఉత్తర నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, అట్లాగే హస్త నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3, 4 పాదాలు, అట్లాగే చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదాలు కలిపి 9 పాదాలు కన్యారాశిగా ప్రవర్తిల్లుతూ ఉంటాయి. ఈ కన్యారాశికి సంబంధించి టాకోత్వమిస్తే టో పా పి అనే 3 అక్షరాలు, టో పా పి అనే అక్షరాలు కానీ, పూ షా నా ఢ అనేటువంటి అక్షరాలు కానీ, పే పో అనేటువంటి అక్షరాలతో కానీ పేర్లు ప్రారంభమయ్యేటువంటి వాళ్ళందరూ కూడా మీ రాశి ఫలితాన్ని కన్యారాశిగా గుర్తించి తెలుసుకోవాలి. అటువంటి ఈ కన్యారాశి వాళ్లకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 14గా, వ్యయం 2గా కనిపిస్తోంది. అంటే ఆర్థికపరమైనటువంటి వృద్ధి కనిపిస్తుంది, ఖర్చులు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే రాజపూజ్యం 6, అవమానం కూడా 6గా కనిపిస్తోంది. అంటే గౌరవ మర్యాదలు సంఘంలో సరిసమానంగా వర్తిల్లుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం మొత్తం మీద ఆర్థికపరమైనటువంటి వృద్ధి, లాభం అనేటువంటివి తప్పనిసరిగా మనం గ్రహించవచ్చు. అట్లాగే కన్యారాశి వాళ్లకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో మే 15వ తేదీ నుంచి గురుడు దశమస్థానమైనటువంటి మిథున రాశిలో ప్రవర్తిల్లుతూ ఉంటాడు. అట్లాగే శని సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలోనూ ఉండి వీళ్ళిద్దరూ కూడా తామ్రమూర్తులుగా ప్రవర్తిల్లుతున్నారు. శని అలాగే బృహస్పతి ఇద్దరు కూడా తామ్రమూర్తులు అవుతూ ఉండడం చేత చేస్తున్నటువంటి పనుల్లో కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంటే బాగా విపరీతమైనటువంటి లాభాలు ప్రతి పనిలోనూ రాకపోయినప్పటికీ ఆ పనిలో విజయం అయితే లభిస్తూ ఉంటుంది. అట్లాగే రాహుకేతువులు ఇద్దరూ కూడా వరుసగా మే 18వ తేదీ నుంచి సంవత్సరం మొత్తము కూడా 6వ స్థానంలోనూ వ్యయస్థానాల్లోనూ రజతమూర్తులుగా కొనసాగుతూ ఉన్నారు. అందుచేత వీళ్ళకి మంచి ఫలితాలు, సంపద కలిగించేటువంటి యొక్క ఫలితాలు ప్రతి పనిలోనూ కూడా ఉంటాయి అని మనం తెలుసుకోవచ్చు. అట్లాగే ఈ కన్యారాశి వాళ్లకు సంబంధించి తత్వం విశ్వావసునామ సంవత్సరంలో వీళ్ళ యొక్క మానసికమైనటువంటి స్థితి ఎలా ఉంటుంది అని అంటే బాగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అట్లాగే ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఏ పనిలోనైనా సరే ఈ పనిని నేను సాధించగలను అనేటువంటి ఒక ఆశ దృక్పథంతో వీళ్ళు నడుస్తూ ఉంటారు. అట్లాగే గత సంవత్సరాలు, దాదాపుగా గత 2-3 సంవత్సరాల నుంచి ప్రారంభించి పనులు పూర్తి కాకుండా ఉన్నటువంటి పనులు కానీ, గత 2-3 సంవత్సరాల నుంచి వేదన పడుతూ ఉన్నటువంటి సందర్భాల గురించి కానీ ఆ వేదన తొలగిపోయి తిరిగి ఉన్నతమైనటువంటి స్థితికి, స్థానానికి రావడానికి కన్యారాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరం ఒక అవకాశాన్ని అయితే కల్పిస్తోంది. అట్లాగే విశ్వావసునామ సంవత్సరంలో ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా కుటుంబ జీవనం చాలా బాగుంటుంది, ఆనందాన్ని ఇస్తుంది. అట్లాగే ధనాన్ని కాస్త నిల్వ చేయగలుగుతారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగాలలో పదోన్నతులు కానీ లేదా ఉన్న చోటు నుంచి మరొక చోటుకి ట్రాన్స్ఫర్లు అవ్వడం ఇట్లాంటివి జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అట్లాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ వ్యాపారాలు ఏ వ్యాపారాలు చేస్తున్నప్పటికీ ఆ వ్యాపారంలో కొంత నైపుణ్యంతో ప్రయత్నం కనుక చేసినట్లయితే అభివృద్ధి తప్పనిసరిగా కనిపించే అవకాశం ఉంది. అట్లాగే విద్యారంగానికి చెందినటువంటి వాళ్ళు, అంటే ఈ విద్యా వ్యవస్థలు నలిపినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే విద్యా సంబంధమైనటువంటి పాఠ్యాంశాలు బోధిస్తూ ఉన్నటువంటి వాళ్ళు కానీ,
ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా విద్యారంగంతో సంబంధం ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా తప్పనిసరిగా పరిశోధనాత్మకంగా కనుక పనులు చేసినట్లయితే, కొంచెం ఆలోచనాత్మకంగా కనుక పనులు చేసినట్లయితే కొత్త కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతారు. దానివల్ల సంఘంలో మంచి గుర్తింపుని పొందగలుగుతారు. అట్లాగే జీవిత భాగస్వామితో ఉన్నటువంటి యొక్క సంబంధాలు, అంటే అందరికీ కూడా ఈ కన్యారాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా భార్య భర్తతోనూ, భర్తలు భార్యలతోనూ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి యొక్క కుటుంబ జీవనాన్ని పొందే అవకాశం అయితే కనిపిస్తోంది. అట్లాగే ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే పిల్లలు ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కనుక ఉన్నట్లయితే వాళ్లకు ఆనందకరమైనటువంటి యొక్క ఫలితాలే లభిస్తాయి. కాబట్టి పిల్లలు ఎవరైనా సరే కన్యారాశికి చెందినటువంటి వాళ్ళు ఇలాంటి ప్రేమ వ్యవహారాలు మొదలైన వాటిల్లో ఉండి కనుక ఏదైనా తల్లిదండ్రుల దృష్టికి తెచ్చినా లేదా తల్లిదండ్రుల దృష్టికి అలాంటివి వచ్చినా వీలైనంత వరకు వాళ్ళని అనునయిస్తూ ఉండడమే మంచి పని తప్ప వాళ్ళని రెచ్చగొట్టేటువంటి పనులు చేయటం వల్ల తల్లిదండ్రులు మొదలైన వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఎందుకని అంటే వాళ్లకు అనుకూలంగా ఉండేటువంటి సమయం ఇది కనుక వాళ్ళని రెచ్చగొట్టకుండా సాధ్యమైనంత వరకు అనునయిస్తూ పనిచేసుకుంటే ఇలాంటి ప్రేమ వ్యవహారాలు మొదలైన నడిపేవాళ్ళు ఆ బాధల నుంచి బయటపడేందుకు అవకాశం కనిపిస్తోంది. అట్లాగే ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండవు. సామాన్యంగా అనారోగ్యాలు చిన్న చిన్నవి కలుగుతాయి అంతే తప్ప ప్రమాదకరమైనటువంటి అనారోగ్యాలు ఏమీ లేవు. ఇక గురు సంచారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు కలిగిస్తుంది వీళ్ళందరికీ కూడా. బృహస్పతి మంచి నడక నడుస్తున్నాడు. అందువల్ల మే 15 తర్వాత నుంచి వీళ్ళకి చేస్తున్నటువంటి వృత్తుల్లో కానీ వ్యాపారాల్లో కానీ మొదలైనటువంటి వాటిల్లో నైపుణ్యం ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. దాని వలన ఆర్థికపరమైనటువంటి వృద్ధి కలిగే అవకాశం కూడా కనిపిస్తోంది. అట్లాగే ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళందరూ కొంచెం ముందు చూపుని కలిగి ఉండడం చాలా అవసరం అండి. ఎందుకనంటే ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ముందు చూపు లేకుండా పనిచేస్తే కొద్దిగా ఇబ్బందులు పడతారు. అందుచేత కొంచెం ముందు చూపుని కలిగి ఉండి ఉద్యోగస్తులందరూ కూడా ప్రవర్తిస్తే వాళ్ళకి ఆ ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. అట్లాగే యజమానులందరూ కూడా కుటుంబ బాధ్యతల్ని చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు. సంపదని కూడబెట్టడం కోసం చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి. అట్లాగే తల్లిదండ్రులు యొక్క ఆరోగ్యంలో కానీ లేదా తల్లిదండ్రులకు చెందినటువంటి ఆరోగ్య సంబంధమైన సమస్యల్లో కానీ కొంచెం మెరుగు కనిపిస్తుంది. వీళ్లకు ఆ సమస్యల నుంచి కొంచెం ఏదైనా సరే ఉపశమనం కలిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అట్లాగే కుటుంబ సభ్యుల మధ్య పరస్పరం ఒకళ్ళకి మధ్య కొంచెం ప్రేమ ఆప్యాయతల అనురాగాలు కొద్దిగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. కనుక కుటుంబం నుంచి ఇబ్బందులు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించడానికి ప్రయత్నం చేయవచ్చు. అట్లాగే ఎవరైనా సరే విడిపోయినటువంటి కుటుంబ సభ్యులు, తగాదలతో దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అట్లాంటి వాళ్ళకు కూడా కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్లకు చెందినటువంటి. కాబట్టి ఆ కుటుంబ సంబంధమైన జీవనానికి సంబంధించి మంచి అవకాశాలు ఉన్నాయి కనుక ఇట్లా చిన్న చిన్న పొరపొచ్చాలతో విడిపోయినటువంటి కుటుంబాలు కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తే కలిసి ఆనందమయమైన జీవితాన్ని అనుభవించవచ్చు. అట్లాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో అక్టోబర్ నెల నుంచి ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి సుస్పష్టంగా కనిపిస్తుంది. బాగా బలంగా కనిపించేటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ నుండి కొంచెం చేస్తున్నటువంటి పనుల్లో నిదానించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి డిసెంబర్ తర్వాత చేస్తున్నటువంటి పనుల్లో కొంచెం జాగ్రత్త వహించడం అనేది ఈ కన్యారాశి వాళ్ళు చేయవలసినటువంటి పని. దానివల్ల కలిగే నష్టం ఏమిటంటే కొంచెం ఒత్తిడి కలుగుతుంది. అట్లాగే కష్టపడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతకుమించి నష్టాలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయితే కలగవు, కానీ కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహిస్తే ఆ ఒత్తిడి కూడా ఉండకపోవచ్చు. అట్లాగే ఈ కన్యారాశిలో ఉన్నటువంటి ఆర్థిక రంగమై సంబంధించినటువంటి నిపుణులు, అంటే ఫైనాన్స్ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు, వడ్డీ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, అట్లాగే షేర్ మార్కెట్లు మొదలైనవి నడిపేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం అధికమైనటువంటి ఆర్థిక పెంపుదల కనిపిస్తుంది. కాబట్టి రావాల్సినటువంటి బకాయిలు వచ్చేందుకు అవకాశం ఉంది. అట్లాగే ఈ వడ్డీ సంబంధమైనటువంటి వ్యాపారాలు బాగా వృద్ధి చెందేటువంటి అవకాశం కూడా ఈ కన్యారాశి వాళ్లకు కనిపిస్తోంది. అట్లాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందేటువంటి అవకాశం ఉంది. అన్ని రకాల వృత్తుల వాళ్ళకి, ముఖ్యంగా చేనేత చేసేటువంటి పనివాళ్ళు కానీ లేదా వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు,
కుటుంబం నడుపుతున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఆ వ్యవసాయం ద్వారా లేదా చేనేత వృత్తుల ద్వారా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి తప్పనిసరిగా కనిపిస్తుంది. రాజకీయ నాయకులందరికీ కూడా చాలా గుర్తింపు కలిగే అవకాశం ఉంది. ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంఘంలో ఒక మంచి గుర్తింపును పొందుతారు. సమున్నతమైనటువంటి స్థానాన్ని కూడా పొందేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే గత సంవత్సరాల్లో పడినటువంటి వ్యతిరేక సంబంధమైన భావాలు కానీ పరిస్థితులు కానీ ఇట్లాంటివి అనుభవించి బాధపడినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ బాధల నుండి విముక్తి కలుగుతుంది శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో. అట్లాగే ఎప్పటి నుంచో ప్రతిబంధకంగా ఉండి చాలా ఇబ్బందులు పాలవుతున్నటువంటి సమస్యలన్నీ కూడా కొంచెం నైపుణ్యంతో ప్రవర్తిస్తే, కొంచెం సానుకూలమైనటువంటి యొక్క దృక్పథంతో కనుక మీరు ప్రయత్నం చేస్తే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి కన్యారాశి వాళ్ళకి మంచి అవకాశం కలిగే అవకాశం కనిపిస్తోంది. అట్లాగే ఈ ప్రేమ సంబంధమైన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా వివాహం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్త వహించి చేసుకోండి, లేకపోతే ఇబ్బందులు పాలవుతారు. అట్లాగే శుభయోగాలు కలిగేటువంటి సందర్భం కూడా ఈ కన్యారాశి వాళ్ళకు ఉంది కనుక ఏదైనా చేసే పనుల్లో కానీ వృత్తుల్లో కానీ ఇట్లాంటి వాటిల్లో మంచి అభివృద్ధి అయితే లభిస్తుంది. అట్లాగే ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలి లేకపోతే స్వగృహాన్ని నిర్మించుకోవాలి అనుకునే వాళ్ళకి కొంచెం అవకాశం ఉంది. కొద్దిగా ప్రయత్నం చేసుకోండి. విశ్వావసునామ సంవత్సరంలో మీ సొంత ఇంటి కలలు నెరవేరేటువంటి అవకాశం కనిపిస్తోంది. దానికోసం కొద్దిగా అప్పులు అవి చేయవలసి వచ్చినప్పటికీ ఆ కోరిక అయితే తప్పనిసరిగా నెరవేరుతుంది. తద్వారా ఇబ్బందులు అయితే ఉండవు. అట్లాగే విదేశీ వాణిజ్యానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టడం కానీ దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ చేస్తే ఈ కన్యారాశి వాళ్లకు కొంచెం వాటి నుండి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు అభివృద్ధి కనిపిస్తోంది కనుక అలాంటివి చేసుకోండి. అట్లాగే 6వ రాశిలో ఉన్నటువంటి రాహువు మళ్ళీ వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు ఇద్దరూ కూడా సాధారణంగా అనుకూలమైనటువంటివిగా భావిస్తాం. కానీ ఇది రాబోయేటువంటి సమస్యల్ని కొంచెం తగ్గిస్తుంది, అంతే తప్ప సమస్యలను రాకుండా అడ్డుకోదు. వీళ్ళ యొక్క సంచారం వల్ల రాహుకేతువుల యొక్క సంచారం వలన ఇబ్బందులు కొద్దిగా తగ్గుతాయి. కాబట్టి ప్రమాదకరమైనటువంటి స్థాయిలో సమస్యలు అయితే మీకేమీ ఉండవు. అట్లాగే ఆరోగ్య సంబంధంగా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అని చెప్పినట్లుగా వాటిల్లో ప్రధానంగా మనం చెప్పుకోదగినటువంటి అనారోగ్య సమస్యలు ఏమొస్తాయంటే కొద్దిగా కీళ్ళ నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు మొదలైనవి, అంటే సహజంగా నొప్పులు శారీరకమైనటువంటి నొప్పులు అనేటువంటివి ఎక్కువగా కలిగే అవకాశం అయితే కనిపిస్తోంది. అట్లాగే జ్వర సంబంధమైనటువంటి ఇబ్బందులు, తీవ్రమైనటువంటి తలనొప్పి అంటే శిరోవేదన మొదలైనటువంటి అనారోగ్యాలకు అవకాశం అయితే కనిపిస్తోంది. అట్లాగే ఉదర సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్లు మొదలైనవి కలిగి కొంచెం రక్తంలో వచ్చేటువంటి మార్పులు మొదలైనటువంటి వల్ల కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఆరోగ్య సంబంధంగా మీరందరూ కూడా ఈ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇట్లాంటివి రాకుండా జాగ్రత్త పడడం, అట్లాంటివి వచ్చినప్పుడు ప్రమాదకరంగా ఏమీ ఉండవు. ఒకవేళ అలాంటివి వస్తే ఏం చేయాలి అనేది తర్వాత నేను చెప్పబోతూ ఉన్నాను. అట్లాంటి పరిష్కారాలు చక్కగా ఆచరించండి, ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. ఇకపోతే కోర్టు కేసులు న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతూ గత 2-3 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో విజయం లభించే అవకాశం కనిపిస్తోంది. సానుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఇట్లాంటి వ్యవహారాల్లో ఉండి బాధలు పడుతున్నటువంటి వాళ్ళందరూ దాన్ని కొంచెం సానుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేసి కొద్దిగా వేగవంతమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల వాటిల్లో నుంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం మీకు ఉన్నది. అట్లాగే ఆర్థికంగా అభివృద్ధి తప్పనిసరిగా కలుగుతుంది. ఖర్చులు బాగా తగ్గిపోతాయి. మీకు ఆరోగ్య సంబంధమైనవి కానీ లేదా కుటుంబ సంబంధమైనటువంటి ఖర్చులు బాగా తగ్గి ఆ ఖర్చు పెట్టవలసినటువంటి ఆదాయం కూడా మిగులులోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అట్లాగే గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు కొన్ని బాగా లాభాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఈ కన్యారాశి వాళ్ళకు కనిపిస్తోంది. మీరందరూ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆధ్యాత్మిక సంబంధమైన కేంద్రాలని దర్శించడం కానీ తీర్థయాత్రలు చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉండడం వల్ల మీకు మనశ్శాంతి ప్రశాంతత అనేటువంటిది జీవితానికి కలిగే అవకాశం తప్పనిసరిగా ఉంది. అట్లాగే సంవత్సరారంభంలో నుంచే వీళ్ళందరికీ కూడా కన్యారాశి వాళ్ళకి సంఘంలో కొంచెం గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అట్లాగే అత్తమామల నుండి అల్లుళ్లకు కానీ కోడళ్లకు కానీ సహకారం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరంలో.
కాబట్టి అత్తమామల సహకారంతో అల్లుళ్ళందరూ కూడా బాగుపడే అవకాశం కొద్దిగా కనిపిస్తోంది ఈ విశ్వావసునామ సంవత్సరంలో. కాబట్టి అల్లుళ్ళందరూ కూడా అత్తమామల్ని ఆశ్రయించి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే మంచి కలుగుతుందనేది ఈ విశ్వావసునామ సంవత్సరం కలిగిస్తున్నటువంటి ఒక ప్రయోజనం. అట్లాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏదైనా సరే ఒక కొత్త ప్రాజెక్టులు కానీ, పనులు కానీ, వ్యాపారాలు కానీ ఇలాంటివి ప్రారంభం చేసుకుంటే కన్యారాశి వాళ్ళకి వాటిల్లో మంచి అభివృద్ధి కలిగే అవకాశం అయితే తప్పనిసరిగా కనిపిస్తోంది. అట్లాంటి ఈ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి కన్యారాశిలో ఉత్తరా నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదాలు వాళ్ళందరికీ కూడా ఏప్రిల్, ఆగస్టు, నవంబరు, డిసెంబరు, జనవరి 2026 వరకు నెలల్లో చాలా బాగుంటుంది. వీళ్ళు జాతి కెంపుని కుడి చేతి ఉంగరం వేలికి ధరించడం వల్ల, కుడి చేతి ఉంగరం వేలికి జాతి కెంపుని ధరించడం వల్ల ఈ విశ్వావసునామ సంవత్సరంలో మంచి ప్రయోజనాల్ని పొందుతారు. అట్లాగే గ్రహశాంతి కోసం అని చెప్పి ఆదివారం రోజున 1 కేజీ గోధుమలు దానం ఇస్తే బాగుంటుంది. అట్లాగే 2, 4, 8, 9 అదృష్ట సంఖ్యలుగా గ్రహించాలి. బుధ, గురు, శనివారాలు ఏదైనా పనులు చేసుకోవాలంటే ప్రారంభం చేస్తే మీకు బాగుంటుంది. అట్లాగే హస్తా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాల వాళ్ళకి కూడా ఏప్రిల్, మే, అట్లాగే ఆగస్టు, సెప్టెంబరు, నవంబరు, డిసెంబరు, జనవరి 2026 మాసాలు బాగుంటాయి. వీళ్ళు జాతి ముత్యాన్ని కుడి చేతి చూపుడు వేలికి ధరించడం వల్ల, జాతి ముత్యాన్ని కుడి చేతి చూపుడు వేలికి ధరించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. గ్రహశాంతి కోసం అని చెప్పి వీళ్ళు సోమవారం రోజున 1 కిలోంబావు బియ్యాన్ని దానం చేయడం చేస్తే బాగుంటుంది. అట్లాగే 1, 3, 5, 7 అదృష్ట సంఖ్యలుగా గ్రహించాలి. అట్లాగే గురు, శనివారాలు అదృష్ట వారాలుగా గుర్తించదగినవి. అట్లాగే చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాల వాళ్ళకి ఏప్రిల్, మే, సెప్టెంబరు, అక్టోబరు, డిసెంబరు, జనవరి 2026 నెలలు అన్ని విధాలా బాగుంటుంది. జాతి పగడాన్ని ఎడమ చేతి ఉంగరం వేలికి ధరించటం, దీన్ని వెండితో కానీ బంగారంతో కానీ చేసుకోవచ్చు. జాతి పగడం దీన్ని ఎడమ చేతి ఉంగరం వేలికి చేయించుకొని ధరించడం కానీ, అట్లాగే గ్రహశాంతి కోసం 1 కిలోంపావు కందులు కానీ లేదా కందిపప్పును కానీ దానం చేయడం చేస్తే మంచిగా ఫలితాలు ఉంటాయి. 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలుగా గ్రహించదగినవి. మంగళవారం, బుధవారం, శనివారం అదృష్ట వారాలుగా ఉన్నాయి. ఇట్లా ఏ నక్షత్రాల వాళ్ళకు ఆ నక్షత్రం ఫలితాలు, వాళ్ళ యొక్క పరిష్కారాలు ఉంటాయి. నక్షత్రాలు తెలియనటువంటి వాళ్ళు కేవలం రాశి మాత్రమే గ్రహించి కన్యారాశి చెందినటువంటి వాళ్ళు అందరూ కూడా సహజంగా చేయవలసినటువంటి పనులు ఏమిటంటే కేతువుకి 7,000 మంత్రజపం చేయించుకోవడం, ఉలవలు దానం చేయడం, అట్లాగే శనికి, గురువుకి ఇద్దరికి కూడా అభిషేకాలు చేయించుకోవడం, లేదు వాళ్ళిద్దరికీ చెందినటువంటి దానాలు చేయడం. వీటితో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ, లేదా ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అర్చన కార్యక్రమాలు వాటిల్లో పాల్గొనడం కానీ, దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం కానీ చేస్తే వీళ్ళందరికీ, కన్యారాశి వాళ్ళందరికీ కూడా పై దోషాలు, ఆరోగ్య సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా తొలగి సుఖవంతమైనటువంటి యొక్క జీవితాన్ని పొందగలుగుతారు. కాబట్టి ప్రధానంగా ఈ కన్యారాశిలో ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి ఆరాధనలు చేసుకోవడం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఓం నమో హ్రీం పీతాంబరాయ, ఓం నమో హ్రీం పీతాంబరాయ అనేటువంటి ఒక మంత్రాన్ని జపించుకోవడం కనీసం 9 పర్యాయాలు, లేదా మీ ఓపిక ఉన్నంతసేపు చేయడం. 9 సార్లకి తగ్గకుండా జపం చేసుకుంటూ ఉంటే సహజంగానే ఈ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు లేదా ఉదర సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్లు మొదలైనవి రాకుండా కొంచెం అవకాశం అయితే ఈ కన్యారాశి వాళ్ళకి కనిపిస్తుంది. కనుక కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ పరిష్కారాలు ఆచరించుకొని విశ్వావసునామ సంవత్సరంలో ఆర్థికాభివృద్ధిని పొంది సుఖవంతమైనటువంటి యొక్క జీవితాన్ని పొందుతారని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మంగళాశాసనం అందరికీ చేస్తూ ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.